మాట్లాడే హక్కు నాకుంది. సో రాజ్యాంగంలో ఉన్న దాని గురించి మాట్లాడితే 10 ఓట్లు పెరగవచ్చు, 1-60 ఓట్లు పోవచ్చు, ఆరో వయసే వస్తా ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక కులం వాడు మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడో ఒకడు హత్య చేస్తే హత్య చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయని చెప్పి హత్య చేసిన వాడిని వదిలేయాలని విచిత్రమైన డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అటువంటి డిమాండ్లకి మనం తలొగ్గకూడదు. సో చట్టంలో రాజ్యాంగంలో ఏదన్నా ఉంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అయితే ఉంది. దానికి ఓట్లకి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, ఏదైతే ఇవాళ జడా శ్రావణ్ కుమార్ గారు అద్భుతంగా వాదించారో, అనుమతి లేకుండా చర్చిలు కానీ దేవాలయాలు కానీ ఉండకూడదు అని చెప్పారో, నేను ఒక ఎగ్జాంపులరీ మోడల్గా అనుమతులన్నీ తీసుకొని అది ప్రారంభించి, ఆ ప్రారంభించిన రోజు నుంచి మరి జడ శ్రావణ్ గారు చెప్పిన దానికి అనుకూలంగా నన్ను శత్రువుగా చూస్తున్నాడు ఆయన. అయినప్పటికీ నేను ఆయన ఈ విషయంలో మిత్రుడిగా చూసి ఆయన మనోభావాలు ప్రతిబింబించేలా అనుమతి లేని, అంటే ఆయన చర్చలు స్పెసిఫిక్గా మాట్లాడారు కాబట్టి అనుమతి లేని చర్చలు ఏదన్నా ఉంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్లో మొన్న ఒక జిల్లా ఇంకొన్ని మండలాల్లో ఒక హిందూ దళిత సమాఖ్య వారి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి హిందూ దళితుల తరఫున కూడా నేను కూడా వారికి మద్దతుగా ఉన్నాను కాబట్టి వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఎంతమంది పాస్టర్లు ఎస్టీ సర్టిఫికేట్స్తో ఉన్నారు చింతాడ ఆనందరావు అనే ఇన్ఫర్మేషన్ ఆనంద్ కేసు రాకముందే రైట్ టు ఇన్ఫర్మేషన్లో కలెక్ట్ చేసుకుంటే ప్రసన్న కుమార్ అని ఒక దళిత నాయకుడు అరౌండ్ 50% ఎస్సీ సర్టిఫికేట్స్తోనే ఉన్నారు. అంటే ఇతర కులాల వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పాస్టర్, ఇప్పుడు అతను ఏషియా బిగ్గెస్ట్ చర్చ్ ఇందాక మాట్లాడుకున్న అతను కాపట, పాల్ గారు కూడా కాపే కదా. అలా మందకృష్ణ మాదిక్ గారు చెప్పినట్టు ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్లో ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. ఓకే, అది వారి మనోభీష్టం. ఇక్కడ పాస్టర్గా ఉండి కూడా ఎస్సీ సర్టిఫికేట్తో ఉండటం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు, ఎవరైనా హూ ఎవర్ ప్రొఫెసర్స్, ఇప్పుడు ప్రథమ నీల్ కుమారుడు పివి సునీల్ కుమార్ గారు గతంలో ఆయన క్రిస్టియానిటీ గురించి నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజ్ ప్రార్థనలాగా చెప్పాడు. ఆయన, ఓ భగవంతుడా, మాకు పూజించుకుంటానికి ఒక చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి ఒక కాన్వెంట్ ఇచ్చావు. సో ఇది చర్చ్ ఇచ్చావు నాకు నువ్వు ప్రార్థించుకుంటాను, కానీ మరి ఆయన చర్చిలోనే ఉన్నారు. సరే, అల్లా తల్లిగారు క్రిస్టియన్ సమాధి ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాధి తల్లిగారికి ఉందని చెప్పి అది పెడితే, తల్లిగారు క్రిస్టియన్ అయితే నా తండ్రి హిందూ, సో తండ్రిదే వస్తుంది, ఆ మాత్రం కూడా తెలియదా బుద్ధిహీనుడు అని చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టి అని మాట్లాడారు. సరే, విజ్ఞత గల వ్యక్తి మాట్లాడాడని ఊరుకున్నా. మరి అనుకోకుండా ఆయన మొన్న మరణించారు. మరణించిన పిదప, మరణించక మునుపు హిందూ అని చెప్పారు, మరణించిన పిదప ఆయన బుద్ధిజం తీసుకున్నట్టున్నారు బహుశా. మరి బుద్ధిజం ఆచారం ప్రకారం చుట్టూ బుద్ధిస్ట్ మాంకులను పెట్టుకుని, మరి నాకున్న సమాచారం రైటో తప్పు, మరి చూసిన తర్వాత ఆయన ఏమన్నా పెడతాడేమో తెలియదు. అక్కడ చూసిన వాళ్ళు నాకు చెప్పింది ఖననం చేశారు, దహనం చేయలేదు. బుద్ధిజంలో అయితే దహనమే చేస్తారు. గౌతమ బుద్ధుని కూడా దహనమే చేశారు. బుద్ధిజాన్నే ఫాలో అయ్యి పాశ్చాత్య మతాలు
కరెక్ట్ కాదు అని చెప్పిన భారతరత్న డాక్టర్ బిఆర్